రాజాది రాజాయ ప్రసజ్ఞ శాహినే నమో వయం ఏమిటా ఈ పూజలు? సంతాన లక్ష్మి వ్రతం అండి. అయ్యగారి పాదాలకి నమస్కారం చేయండమ్మా. అది సరే, నా పటం పక్కన పెట్టుకు పూజ చేస్తావేంటి? మీరు లేనప్పుడు మీ పటం పక్కన పెట్టుకొని పూజ చేయొచ్చని చెప్పారు. అసలు దండ ఎవరికి వేస్తారో తెలుసా? చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలకి వేస్తారే. అయ్యో, అపచారం అపచారం. అయినా నువ్వెక్కడ పంతులు అయ్యా? ఈ పూజలు బెడ్రూమ్ లో చేయిస్తావేంటి? ఇలాంటి పూజలు పడగదిలోనే చేయించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏమండి, శాస్త్రి గారు ఇంకో చల్లని వార్త చెప్పారు. అది మీరు వింటే ఇంకా సంతోషిస్తారు. ఏమిటా వార్త? 2 లక్షలు ఖర్చు పెట్టి పుత్రకామేష్టి యాగం చేస్తే పిల్లలు పుడతారట. నువ్వెక్కడ పంతులు అయ్యా? ఇదేదన్నా మెడికల్ కాలేజీ సీట్ అనుకున్నావా 2 లక్షలు ఖర్చు పెట్టడానికి? అలా కొట్టిపారేకండి. ఈ యొక్క పుత్రకామేశ్వరి యాగం మొన్న కేరళలో చేసినప్పుడు 3 నెలలు తిరగకుండానే 300 మంది పతివ్రతలకి నెల తప్పింది. ఈయనతో నేను ఈ విషయం క్షుణ్ణంగా మాట్లాడతాను కానీ నువ్వు ఆయనకు ఒక గ్లాసు పాలు తీసుకురా.